సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 6th మార్చ్ మరి షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి రానున్నటువంటి ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీకి కూడా ఇవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి, గమనించాలి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఏ అంతర్జాతీయ సంస్థ మానవాభివృద్ధి సూచికను ప్రచురిస్తుంది? విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? ఏంటండి? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, యుఎన్డిపి దేశాలు బలమైన విధానాలు, నైపుణ్యాలు, భాగస్వామ్యాలు మరియు సంస్థలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. తద్వారా వారు తమ పురోగతిని కొనసాగించవచ్చు. మానవాభివృద్ధి నివేదిక అనేది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క మానవాభివృద్ధి నివేదిక కార్యాలయం ప్రచురించిన వార్షిక మానవాభివృద్ధి సూచిక నివేదిక. మరి మొదటిసారిగా యుఎన్డిపి అనేటువంటి మానవాభివృద్ధి సూచికను ప్రచురించే అంతర్జాతీయ సంస్థ మొదటి హెచ్డిఆర్ను 1990లో పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబుల్ హక్ మరియు భారతీయ నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ప్రారంభించడం జరిగింది. ఎప్పుడండి? 1990 నుంచి. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్బీఐ ఏ 2 బ్యాంకులకు జరిమానా విధించింది ఇటీవల? విచ్ 2 బ్యాంక్స్ హ్యాజ్ ఆర్బీఐ ఇంపోజ్డ్ ఏ పెనాల్టీ ఆన్? ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులకు కూడా 26.20 లక్షల మరియు ఎన్బిఎఫ్సి ఆప్టస్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్కు 3.10 లక్షల జరిమానా విధించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇది రాణి లక్ష్మీబాయి జన్మస్థలము. దిస్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రాణి లక్ష్మీబాయి. ఏంటండి? వారణాసి. రాణి లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న జన్మించారు. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది మరియు మను అని కూడా పిలువబడే మణికర్ణిక తాంబే అని పేరు పెట్టారు. ఝాన్సీకి చెందిన రాజా గంగాధర్రావు నాల్కర్తో ఆమె వివాహము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏ ఆర్థిక మంత్రి దసాలా అనేటువంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు? Which finance minister of Mughal Empire Akbar introduced the tax system called Dasala? ఏంటండి? ఎవరు? రాజా తోడల్మాల్. ఇంపార్టెంట్. రాజా తోడల్మాల్ మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆర్థిక మంత్రి. అతను క్రీస్తు శకము 1580లో దహసాలా పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ గత 10 సంవత్సరాల్లో వివిధ పంటల సగటు ఉత్పత్తిపై ఆధారపడింది. సగటు ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 3వ వంతు. మొఘల్ సామ్రాజ్యంలోని చాలా ప్రావిన్సులలో దసాలా పద్ధతిని అవలంబించారు. ప్రధానంగా ముస్లింలు ఉన్నవారు తప్ప దసాలా వ్యవస్థ మునుపటి వ్యవస్థల కంటే మరింత సమర్థవంతమైన మరియు సమానమైన పన్నుల వ్యవస్థగా ఇదైతే ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో సాగును మార్చే పద్ధతి ఏ ప్రాంతంలో ఉంది? భారతదేశంలో సాగును మార్చే పద్ధతి. In which region of India is the practice of shifting cultivation? ఎక్కడండి? ఈశాన్య ప్రాంతంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈశాన్య రాష్ట్రాల్లోని అర్థం. షిఫ్టింగ్ సేద్యం అనేది ఒక రకమైన వ్యవసాయం. దీనిలో సంతానోత్పత్తి తగ్గే వరకు కొంతకాలం పాటు భూమిని ఉపయోగిస్తారు. కొన్నాళ్ళ తర్వాత రైతుల భూమిని వదిలి కొత్త ప్లాట్లకు మారుతారు. ఈ సేద్యం ప్రధానంగా ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు ఎంత? అకార్డింగ్ టు ద 2011 సెన్సస్, ఇండియాస్ లిటరసీ రేట్
ఈజ్ డాష్. ఎంత అండి? 74.04%. దేశంలో అక్షరాస్యత పెరిగినట్లు 2011 జనాభా లెక్కల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2001తో పోలిస్తే 2011లో అక్షరాస్యత పెరిగినట్లుగా అయితే నమోదైంది. నెక్స్ట్ వన్, భారతదేశానికి దక్షిణంగా ఉన్న ప్రాంతం ఏది? విచ్ రీజియన్ ఈజ్ ద సౌత్ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఇందిరా పాయింట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందిరా పాయింట్ ఎక్కడుంది మరి? ఇది 6 డిగ్రీల 4 ఛానల్స్ వద్ద ఇందిరా పాయింట్ నికోబార్ దీవులు దేశంలోని దక్షిణాన ఉంది. ఇది ఉత్తరాక్షాంశంలో ఉందండి. ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ ద్వీపంలోని క్యాంబెల్ బేలో ఉంది. మరి భారతదేశంలోని దక్షిణాన పాయింట్ మరియు ఇండోనేషియాలోని సుముత్రా నుంచి 150 కిలోమీటర్లు గ్రేట్ నికోబార్ తహసీల్లో ఉంది. ఇండియన్ యూనియన్ యొక్క దక్షిణాది పాయింట్ ఇందిరా పాయింట్. దీన్ని మొదట పిగ్మిలియన్ అని పిలుస్తారు. పిగ్మిలియన్ పాయింట్ మరియు పర్సన్స్ పాయింట్ అని కూడా ఇది పిలువబడింది. ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో ఈ స్థలాన్ని మరి కనుగొనడము, వాటికి పేరు పెట్టడం కూడా జరిగింది, ఇందిరా పాయింట్ అని చెప్పేసి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, చింతపండులోని ఏ యాసిడ్ ఉంటుంది? చింతపండులో వాట్ యాసిడ్ ఈజ్ ఇన్ టర్మరెంట్? ఏంటండి? టార్టారిక్ ఆమ్లము. ఓకే, టార్టారిక్ ఆమ్లము. సహజంగా లభించే ఆమ్లాలు ఆహారంలో సహజంగా ఏర్పడతాయి. ఆహార ఆమ్లాలు సహజ ఆహార ఉత్పత్తులలో కనిపించే ముఖ్యమైన ఆమ్లాలు. అవి వాటికి ప్రత్యేకమైన రుచి లేదా రంగును అందిస్తాయి. మానవ శరీరం వివిధ రకాల ఆహార ఆమ్లాలకు భిన్నంగా స్పందిస్తుంది. సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్ మరియు టార్టారిక్ యాసిడ్ వంటి వివిధ రకాల తినదగిన ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సహజంగా లభించే తినదగిన ఆమ్లాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, 1976కు ముందు భారత రాజ్యాంగంలో లేనిది ఏమిటి? వాట్ వాజ్ నాట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిఫోర్ 1976? ఏం లేదండి, ప్రాథమిక విధుల జాబితా లేదు. ఎప్పుడొచ్చింది మరి? చూద్దాం. 1976కు ముందు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల జాబితా లేదు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పౌరుల 10 ప్రాథమిక విధులను చేర్చారు. అంతేకాకుండా రాజ్యాంగ ప్రవేశికను కూడా సవరించినట్లుగా అయితే తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి పశ్చిమ కనుమల శ్రేణి ప్రారంభమవుతుంది? ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ ద వెస్ట్రన్ ఘాట్ రేంజ్ స్టార్ట్స్? ఏంటండి? గుజరాత్. ఓకే, గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది. పశ్చిమ కనుమలు భారత ద్వీపకల్పంలోని పశ్చిమ తీరానికి సమాంతరంగా 1600 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,60,000 కిలోమీటర్లు 2 విస్తీర్ణాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, రాజస్థాన్కు చెందిన పండిత్ విశ్వమోహన్ భట్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? పండిత్ విశ్వమోహన్ భట్ ఫ్రమ్ రాజస్థాన్ may have been associated with which musical instrument? ఏంటండి? మోహన వీణ. చూద్దాం. పండిత్ విశ్వమోహన్ భట్ ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ప్లేయర్. అతను రాజస్థాన్లోని జైపూర్కు చెందినవాడు. బట్ 1994లో గ్రామీ అవార్డును గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తట్టకుడి హరిహర వినాయక్ ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వాడు? విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ దాట్ ఆఫ్ తట్టకుడి హరిహర వినాయక్? ఏంటండి? ఘటం. చూద్దాం. విక్కు వినాయకం అని కూడా పిలువబడే తట్టకుడి హరిహర వినాయకం ఒక భారతీయ తాళవాద్యకారుడు. ఓకే, ఈయనకు ఘటం దేవుడు అని కూడా పేరుందండి. అతను మరి ఘటంతో కర్ణాటక సంగీతాన్ని ప్లే చేస్తారు మరియు ఘటాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత కూడా వీరికి చెందుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ షిఫ్ట్ 2 and 3 కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి అందరూ కూడా. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.